హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వాయిస్ నేను ఈ రోజులు అవుతుంది కదా, అస్సలు వీడియోస్ పెట్టక చాలా రోజులైందండి. ఇక నుంచి తప్పకుండా ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే వచ్చేస్తాయి. ఖచ్చితంగా ట్రై చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇవాళ అయితే నేను వంకాయ అలాగే బంగాళదుంప రెండు కాంబినేషన్లో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. ఇదైతే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ ఇక్కడ మరీ మెత్తగా కాకుండా డ్రైగా చేసుకోవచ్చు, లేదు అంటే గ్రేవీగా కూడా చేసుకోవచ్చు అనమాట. అది ఎలానో మీకైతే చూపించేస్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను ట్రై చేసి చూపిస్తున్నాను, చూడండి. మీకే అర్థమవుతుంది అనుకుంటాను. నా ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే చాలా బాగుందండి. అస్సలు మసాలానే లేకుండా చాలా టేస్టీగా, జస్ట్ ఇక్కడ కారం మాత్రమే యూజ్ చేస్తున్నాను. చాలా కమ్మగా టేస్టీగా ఉంది. అలా అని ముక్కలు కూడా మరీ మెత్తగా కుక్ అవ్వకూడదు. అలా ఉన్నప్పుడే రైస్లోకి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే భలేగా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోకి ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ వంకాయనైతే ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని అందులోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత బంగాళదుంపను కూడా పైన చెక్కు తీసేసుకొని మీడియం సైజులో అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి, వాష్ చేసుకొని. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అలానే ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్లాడాక కరివేపాకు కూడా వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ మరీ మెత్తగా కాకుండా కాస్త మెత్తబడిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంటను సిమ్లో ఉంచుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ మీకు కొద్దిగా గుజ్జుగా గ్రేవీగా కావాలి అనుకుంటే టమోటో అనేది ఎక్కువ వేసుకోండి. నాకైతే బాగా కొద్దిగా డ్రైగా కావాలని జస్ట్ హాఫ్ మాత్రమే కట్ చేసుకొని వేసుకున్నాను. అది కాస్త మెత్తబడిన తర్వాత ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు కూడా వేసేసుకోవాలి. అందులోనే రుచికి తగినంత సాల్ట్ అలానే పసుపు కూడా వేసేసుకొని మంటను సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది ఎక్కువగా పడదండి, ఇందులోకి తక్కువగా వేసుకొని తర్వాత కావాలంటే వేసుకోండి. ఈ విధంగా సిమ్లో మాత్రమే ఉంచుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని. ఇక్కడ బంగాళాదుంపలు మరీ మెత్తబడకూడదండి, మనం ప్రెస్ చేస్తేనే అది మెత్తగా అవ్వాలి. ఆ విధంగా ఫ్రై చేసుకున్నాక మన వంకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా చేత్తో నొక్కితే మాత్రమే మెత్తబడాలి. ఆ విధంగా ఫ్రై అయితే మనకు డ్రైగా ఉంటుంది, లేదు అంటే ముద్దగా అయిపోయి తినడానికి కూడా బాగోదన్నమాట. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే వంకాయ అనేది త్వరగా మెత్తబడిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకైతే మీకు కావాలంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేస్తున్నాను, ఇక్కడ కారం మాత్రమే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా కమ్మగా భలేగా ఉంది. అంటే మసాలా స్పైసీగా అలా ఏం లేకుండా చాలా తక్కువ స్పైసెస్తో కొంతమంది ఈ విధంగా ఇష్టపడతారు కదా, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ డ్రైగా కూడా ఉంది. మీరు కొద్దిగా మెత్తబడినా కూడా ఇది రైస్లో కలుపుకొని తినేటప్పుడు కాస్త టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకొని కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే భలేగా ఉంటుందండి. చపాతీలో కూడా బాగుంటుంది, లేదు అంటే అలానే తినేసినా కూడా చాలా కమ్మగా అయితే ఉంటుంది. అందులోనూ బంగాళదుంప వంకాయ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా. ఇక తప్పకుండా అయితే లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేసేయండి.
నచ్చినట్టయితే కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇలానే ఖచ్చితంగా మన వీడియోస్ని అయితే ఫాలో అయిపోండి. ఇక మంచి మంచి వీడియోస్ అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.